ప్రపంచానికి దేవుని గూర్చి ప్రేమను గూర్చి తెలీదు. వాళ్ళకి తెలిసిన ప్రేమల్లా వ్యామోహం, ఆకర్షణ, ఏమండి, కోరిక, కామం. ఇవే ప్రేమ అంటే. నన్ను అడిగితే మొట్టమొదటి ప్రేమ అనగానే కామము ఫస్ట్ ప్రధాన స్థానంలో ఉండేది. కామం. అమ్మాయిని చూసి ఎందుకో నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిపోయానండి. ఎందుకు ప్రేమించావు? అదే స్థానంలో ఒక మామను పెట్టడం ముసలిదాన్ని. అబ్బా అంటే ఇప్పుడు ఆవిడ కూడా ఆడదే కదా. ఈవిడలో నా అవయవాలు ఆవిడలో కూడా ఉన్నాయి. మీరు ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది, ఆ మామ ఎందుకు నచ్చలేదు నీకు? నిగనిగలాడుతున్న అందం. ఏమండి, ఈ వృద్ధ మా అమ్మని ఏమన్నా చాలామంది పాపం ఆర్సీఎంలో పెళ్ళిళ్ళు చేసుకోకుండా వృద్ధులు అయిపోతారు కదండి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరండి, వాళ్ళు భర్త లేడు. మరి అలాంటప్పుడు ఆవిడ జీవితం అంతా కూడా పాపం కనీగానే ఉంది. మరి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరికైనా నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? లవ్ ప్రపోజ్ చేస్తారా? ప్రపోజ్ చేయడానికి కొన్ని టీనేజ్ గర్ల్ అయి ఉండాలి కానండి. అంటే ఏంటి, అప్పుడే యవ్వనులు ప్రవేశించిన ఏమండి అందగత్తిలా ఉండాలి. అంతేగాని ముసలిది ఎవరికి కావాలి? అంటే ముసలిదాన్ని వద్దన్నాడంటే వీడి దేని మీద ఉందన్నప్పుడు వీడి ప్రేమ అంతా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నీ హృదయాన్ని చూశాను. ఈ మాట మాయ మాటలనే మాట్లాడతాడు. నీ మనస్సుని చూశాను. నేను ప్రేమించింది నిన్ను కాదు. మరేంటి, ఇది ఒక గొర్రె కదా, కలకత్తా బకరా ఇది. అవునా? నిజంగా నన్ను చూసి ప్రేమించలేదా? లేదు ప్రియా. ఏమండి, నేను నిన్ను ముఖాన్ని చూసి ప్రేమించలేదు. మరి దేన్ని చూసావు? వీడు ఇంకేదో చూశాడులేండి, కానీ దానితో మాత్రం నాటకాలు చెప్తున్నాడు, మాయ మాటలు. ఏమని? నీ మనస్సుని చూసి ప్రేమించాను. అంతే, పడిపోయింది ఇది గోతులోకి.